ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రముఖులకు కవులకు అనే పేరుతో కళాకారులు కవులు ప్రముఖులు అనే పేరుతో ఒక 9 మందిని గుర్తించినట్టుగా వారికి ఒక్కొక్కరికి 300 గజాలు ₹1 కోటి నగదు ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించిందనే విషయం మనం చూస్తున్నాం. ఇందులో గుర్తించిన వాళ్ళ సేవల్ని మేము తక్కువ చేసి చూడలేము. 9 మందిని ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి 9 మందిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి వారికి ఒక్కొక్కరికి నూతనంగా నిర్మించబోయే నగరంలో న్యూ సిటీ అంటుండ్రు కదా, ఫ్యూచర్ సిటీ అంటుండ్రు కదా, అందులో 300 గజాల స్థలమును ₹1 కోటి నగదిసి తామ్రపత్రం సంబంధించిన ప్రకటన ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో మేము కోరుతున్నది ఏంటంటే ఆ 9 మంది కవులు కళాకారులు ప్రముఖుల పేరుతో మీరు వాళ్ళ సేవలను అయితే గుర్తించారో వాళ్ళ సేవలను మేము తక్కువ చేసి చూడట్లేదు. వాళ్ళ సేవలను గుర్తించాల్సిందే, వాళ్ళను గౌరవించాల్సిందే. వాళ్ళు దీనికి అర్హులని కూడా మీరు భావించుకుంటే దాన్ని మేము కాదనలేము. కాకపోతే ఈ 9 మందిలో గద్దర్ ఇప్పటికే సోదరులు గద్దర్కు నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డు ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఆయన సేవలు గుర్తించదలుచుకుంటే మనకు అభ్యంతరం లేదు. గద్దర్ గారి కూతురు వెన్నెలకు కూడా ఏదో సాంస్కృతిక సంబంధించిన దాని మీద చైర్మన్ చేయడం జరిగింది. అయినప్పటికీ మళ్ళా గద్దర్ కుటుంబానికి ఒక 300 గజాల స్థలానికి ₹1 కోటి ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం. మాకు అభ్యంతరం లేదు, మాకు ఈర్ష్య లేదు, దేశం లేదు, అభ్యంతరం లేదు. కానీ అతిపెద్ద గుర్తింపే నంది అవార్డు స్థానంలో గద్దర్ పేరుతో రావడం అనేది అందరం కలిసి స్వాగతించాం, గౌరవించాల్సిందే. గూడంజన్న ఆయన సేవలు కళారూపాలుగా ఉన్నాయి. ఆయన మా సోదరుడు మాల. బండి యాదగిరి ఆయన మా సోదరుడు మాల. జయరాజ్ మా సోదరుడు మాల. గోరటి వెంకన్న మా సోదరుడు మాల. ఓకే, 9 మందిలో సింహభాగం మా మాల సాంస్కృతిక వర్గం సంబంధించిన కళాకారులకు దక్కింది. ఓకే, మాదిగ సామాజిక వర్గం అని చెప్పి అందశ్రీ గారికి ఇచ్చినామని చెప్పి చాలా మంది ప్రచారం చేస్తుండ్రు. మా అందశ్రీ గారే, మీరు చెప్తున్న మాదిగ సామాజిక వర్గం అని చెప్పబడుతున్న మా అందశ్రీ గారే నేను మాదిగనే అని చెప్పుకుంటే మేము మాదిగలుగా గుర్తిస్తాం. తను చెప్పాలి కదా. జయరాజ్ చెప్తాడు నేను మాల అని, గద్దర్ చెప్పిండు ఎస్ నేను మాలైనా నేను విప్లవకారుణ్ణని, గోరటి వెంకన్న నేను మాల అని చెప్పి వర్గీకరణ వ్యతిరేకంగా శాసన మండలిలో మాట్లాడిండు. జయరాజ్ అదే సమయం గూడంజన్న మేము మాలని చెప్పుకోగలిగారు. షెడ్యూల్ కులాల్లో 5గురికి ఇస్తే 5గురు మేము మాలని గతంలో చెప్పుకునే చరిత్ర ఉన్నది. కానీ మీరు ఫలానైనా మాదిగాని మీరు చెప్తున్నది ఏదైతున్నదో, నేను నాకు ఏ కులం లేదు, నేను మాదిగాని కూడా కాదు, నేను విశ్వనరుడిని అని చెప్పుకుంటాడు. బహుశా విశ్వనరుడి పేరుతో ఇచ్చినందుకు మేము స్వాగతిస్తాం. ఒకవేళ అతను మాదిగాని మీరు చెప్పియదలుచుకుంటే ఆయనతో మాదిగాని అనిపించండి. విశ్వనరుడని ఆయన చెప్పుకుంటాడు, నేను మాదిగా కాదని అంటుండ్రు. చాలా ఇంటర్వ్యూ మేము విన్నాం. ఈ 30 ఏళ్ల ఎంఆర్పిఎస్ పోరాటంలో ఏనాడు ఆయన భాగస్వామి కాదు. ఏనాడు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని సమర్థించినట్టుగా లేడు. ఏనాడు తను మాదిగాని చెప్పుకోలేదు. ఏనాడు తను మాదిగాని చెప్పుకోలేదు. ఇంకా ఆయా సందర్భంలో నన్ను మాదిగాని పిలవడం ఎవరు చేయొద్దని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. మీరేమో ఆయన మాదిగాని మా మీద రుద్దుతుండు, ఆయనో నేను మాదిగ కాదని ఆయన అంటుండు. ఇంకేదా అంటే విశ్వనరుడు అంటాడు. ఆయన విశ్వనరుడి పేరుతో ఆయన గుర్తింపిస్తే మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ మాదిగనే పేరుతో మీరు ఇచ్చిందని చెప్పదలుచుకుంటే మాత్రం తన నోటి నుంచి నేను మాదిగనే అని చెప్పి అనిపించాల్సిన అవసరం ఉన్నదని, అనిపించి ఇస్తే ఇంకా మేము స్వాగతిస్తామని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవేళ మీరు ఆయన నోటి నుంచి అనిపించి ఇచ్చినా 5 ఒకవైపు అయింది, 1 ఒకవైపు అయింది.
ఒకవేళ మీరు అనిపించి ఇచ్చిన కదా, ఒకవేళ మీరు అతను మాదిగే అని ఒకవేళ ఆయన నోటు నుంచి అనిపించి ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు, కానీ ఆయన నోటి నుంచి అనిపించాల్సిన అవసరం ఉన్నది. అయితే నేను మాదిగను కాబట్టి నాకు ఇచ్చిన అని అనుకోకపోతే కళాకారులు అనుకుంటే, వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల కులం అంటేనే మాదిగలు గుర్తుకొస్తారు. తెలంగాణ కళాకారులు అంటేనే ఎక్కువ మంది మాదిగలు గుర్తుకొస్తారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొత్తం ధూమ్ధాముల పేరుతో నడిచింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కళారూపాలంటేనే ధూమ్ధాం అనేది ముందుకు వచ్చింది. మరి ఆ ధూమ్ధాం నిర్వహించిన రసమై అరుడు కాదా? ఎవరైనా అనుకుంటారేమో ఆ రసమై బీఆర్ఎస్ కదా, రసమై బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ఎన్నికబడ్డారు కదా, కాంగ్రెస్ ఆ కోణంలో రాజకీయంగా గుర్తింపునివ్వలేదేమో, రాజకీయంగా చూసి ఇచ్చిందేమో అనుకుంటే, మరి గోరేటి వెంకన్న ఎవరు? గోరెటి వెంకన్న ఎమ్మెల్సీనే కదా, ఎమ్మెల్సీ చేసింది కేసీఆరే కదా. మరి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో కళాకారులంటే ధూమ్ధాం గుర్తుకొచ్చిందా, ఇంకెవరన్నా గుర్తుకొచ్చారా? కళాకారులంటే ధూమ్ధాం గుర్తుకొచ్చిందా, ఇంకెవరన్నా గుర్తుకొచ్చారా? ధూమ్ధాంతో పాటు మా రసమైతో పాటు ఎంతో మంది మా తమ్ములు, మా సోమన్న కావచ్చు, మా గిద్దా రామనరసయ్య కావచ్చు, స్వామి కావచ్చు, లేదా మా అశోక్ కావచ్చు, మా కిషోర్ కావచ్చు, ఒక మాటలు చెప్పుకుంటే నోటి నుండి ఒక 10 పేర్లు చెప్తే 10 పేర్లు ముందు మాదిగలే గుర్తుకొస్తాయి. మా సుక్కరామ నరసయ్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళు ఎందుకు గుర్తుకు రాలేదు? కవులు కళాకారుల పేరుతో వీళ్ళు ఎందుకు గుర్తుకు రాలేదు? ఒక్కరు కూడా. తమ్ముడు భరత్, దర్వెల్లన్న, నాగరాజు, అంతర్పు నాగరాజు, రవీందర్, దాదాపు నోటికి చెప్పేటోళ్ళే తెలంగాణ మొత్తం మీద పాటలు పాడి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రతొలగించిన వాళ్ళు ఒక 20 మంది టాప్ కళాకారుల నాయకత్వం ఉన్నది. ఒక్కరెందుకు గుర్తుకు రాలేదు? నేను రసమై పేరు ఎందుకు చెప్పిందంటే, ధూమ్ధాం అంటేనే రసమై అనే పేరు వచ్చింది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ధూమ్ధాంల పాత్రే కీలకం కాబట్టి, రసమైతో పాటు అంతఃపురం నాగరాజు మళ్ళీ మిగతా పేర్లు చెప్పిన అందరూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉర్రతొలగించడంలో కీలక పాత్ర పోషించారు. ఒక్కరు గుర్తుకు రాలేదే వీళ్లకు? నేను వాళ్ళ సేవల్ని తక్కువ చేసి చూపెట్టట్లేదు, కానీ మాదిగ కళాకారుల సేవల్ని ఎందుకు తక్కువ చేసి చూచారు అంటున్నాను. మీరు ఏ 5 అయితే ప్రకటించారో ఆ 5గురి సేవల్ని మేము తక్కువ చేసి చూడట్లేదు, మీరు గుర్తించడాన్ని స్వాగతిస్తున్నాం కూడా. కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కళాకారులు అంటేనే మాదిగ బిడ్డల త్యాగాలు, శ్రమ, వాళ్ళ టైం అంతా వీళ్ళ పేరుతో వెచ్చించారు కదా, మరి వాళ్ళని ఎందుకు అవమానించారు అని, వాళ్ళకి ఎందుకు గుర్తింపు రాలేదు అని, వాళ్ళకి ఎందుకు ఈ గౌరవం దక్కలేదు అని ఇది సూటిగా జవాబు చెప్పాల్సింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సూటిగా జవాబు చెప్పాల్సింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. అంతేకాదు, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, 1 కోటి రూపాయలు 300 గజాల సంబంధించిన అంశం కాదు ఇది. 1 కోటి రూపాయలు 300 గజాల అంశం కాదు ఇది. కళాకారుల గౌరవానికి సంబంధించిన అంశం, కళాకారుల గుర్తింపుకు సంబంధించిన అంశం. ఆ కళాకారులకు దక్కే గౌరవంలో నా మాదిగ బిడ్డలు లేరు అని, ఆ కళాకారులకు దక్కాల్సిన గుర్తింపులో నా మాదిగ బిడ్డలకు రాలేదని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మాదిగ కళాకారుల పాత్ర అతి కీలకమని మేము స్పష్టం చెప్తున్నాం. అదే సమయంలో ఇక ప్రముఖులు అనే విషయంకి వచ్చినప్పటికీ గుర్తించాల్సింది ఎవరిని చెప్తున్నా. ఈ 9 మందిని ఎందుకు గుర్తించారో నాకు తెలియదు. అందులో మా బీసీ సోదరుడు ఎక్క యాదగిరిని కేవలం గుర్తించినట్టు చేయడం కాదు, ఆయనను నిజంగా రేవంత్ రెడ్డి గారి సర్కారుకు నిజంగా ఎక్క యాదగిరి మీద గౌరవం ఉంటే ఆయనను శాసన మండలికి తీసుకెళ్ళండి.
ఎందుకంటే ఆయన చెక్కిన నిర్మాణమే స్తూపం, అమరుల స్తూపం. ఎక్క యాదగిరి చెక్కిన స్తూపమే అమర స్తూపం. ఆ స్తూపం దగ్గరికి వెళ్ళి మొక్కిన వాళ్ళందరూ అసెంబ్లీ చట్టసభలకు వెళ్ళిండ్రు, శాసనసభలకు వెళ్ళి చెక్కినోడు బయట ఉన్నాడు ఇప్పటివరకు. మీరు చూడండి, శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండబడి ఎమ్మెల్యేలందరూ ఎక్కడికి పోయి మొక్కిపోయారు? గన్ పార్క్స్ పోయే కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఎక్కడ మొక్కిపోతుండ్రు? గన్ పార్క్స్. ఒరే, ఆయన స్తూపాన్ని చెక్కితే ఆ చెక్కబడ్డ స్తూపానికి మొక్కిన వాళ్ళందరూ అసెంబ్లీ శాసనసభలు ఉంటే చెక్కినోడిని బయట పెడతారా? ఇది అన్యాయం కదా. అందువల్ల ఆయనకేదో గుర్తింపునిచ్చినామని చెప్పి, ఓకే, కవులు కళాకారుల ప్రముఖుల పేరుతో గుర్తింపునిచ్చినామని చెప్పి అసలు స్తూపాన్ని, అమర స్తూపాన్ని చెక్కినోని బయట పెట్టడం కంటే కేవలం 1 కోటి రూపాయల నగదు లేకపోతే 300 గజాల స్థలం ఇచ్చినట్టు చేయడం కంటే రేవంత్ రెడ్డి గారి సర్కారుకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన బీసీ అమరుల స్తూపానికి ప్రతిరూపం ఆయనను వెంటనే శాసన మండలికి తీసుకెళ్లాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సేమ్ టైం పాశం యాదగిరి, ఓకే, మొదటి నుంచి తెలంగాణలో ఉండబడే బలహీన వర్గాల మేధావి, ఉద్యమానికి రాష్ట్రానికి అండలను ఇచ్చినాడు. సుద్దాల అశోక్ తేజ, సుద్దాల హనుమంతు గారి చరిత్ర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఓకే, సమాజం పట్ల బాధ్యత వహిస్తున్న వ్యక్తి, ప్రముఖుడు. ఆయనకు మాకు అభ్యంతరం లేదు, బీసీ. కానీ ఎస్సీలో మాదిగ కళాకారులు ఎందుకు గుర్తుకు రాలేదనే ప్రశ్న ఒకటైతే, రెండోది ప్రముఖులు అన్న పెడుతున్న పేరుతో కొన్ని పేర్లు చదువుతున్నా నేను. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో, అపసోపాలు తెలంగాణ ఉద్యమం పడుతున్న రోజుల్లో దాన్ని నిలబెట్టడంలో, ఒక దశకు తీసుకురావడంలో పెద్దలు ముచ్చర్ల సత్యనారాయణ గారి పాత్ర చాలా కీలకం. ఆయన భూపతి కృష్ణమూర్తి గారి పాత్ర చాలా కీలకం. ప్రతాప్ కిషోర్ గారి పాత్ర కీలకం. కేశవరావు జాదవ్ పాత్ర కీలకం. రఘువీర్ రావు పాత్ర కీలకం. ఇంకా నేను గుర్తించని వాళ్ళు 10 మంది ఉండవచ్చు. కానీ వీళ్ళు అందరికంటే ముందు ప్రముఖులే కదా. వీళ్ళకి ఎందుకు ఆ కవులు కళాకారులు ప్రముఖుల్లో వీళ్ళ పేర్లు ప్రస్తావించలేకపోయారు? వీళ్ళకి ఎందుకు వర్ణం చేయలేకపోయారు? ఈ 9 మందిలో ఒక మహిళా కళాకారుని ఎందుకు లేదు? ఈ 9 మందిలో ఒక మహిళా రచయిత ఎందుకు లేదు? ఈ 9 మందిలో ఒక మహిళా ప్రముఖురాలు ఎందుకు లేదు? ఇది అన్యాయం కదా. మీరు తెలంగాణ తల్లులను మాట్లాడే మీరు ఒకవైపు తెలంగాణ తల్లి పేరుతో కేసీఆర్ పెట్టిన ఆ తెలంగాణ తల్లి విగ్రహం కాదని చెప్పి ఇంకో తల్లి అని విగ్రహం చెప్పేవాళ్ళు, ఇంకో తల్లి విగ్రహ రూపం తీసుకొచ్చే వీళ్ళు కదా. మీరు అసలు తెలంగాణలో ఉండబడే మహిళా కళాకారులను ఎందుకు మర్చిపోయారు? ఈ 9 మందిలో ఒకరు ఎందుకు లేరు? ఎందుకు తెలంగాణ ప్రముఖుల్లో ఎందుకు ఒక మహిళ లేదు? ఎందుకు తెలంగాణ రచయితలు ఒక మహిళ లేదు? 4 కోట్ల తెలంగాణ సమాజంలో 2 కోట్ల మంది, 4 కోట్ల తెలంగాణ సమాజంలో 2 కోట్ల మంది మహిళలు కదా. తెలంగాణలో సగభాగం కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సగభాగం పాత్ర పోషించారు కదా. రచయితల్లో తెలంగాణ రచయితలు ఉన్నారు కదా. ప్రముఖుల్లో తెలంగాణ ప్రముఖులు ఉన్నారు కదా. మహిళలు కళాకారులు తెలంగాణ మహిళా కళాకారులు ఉన్నారు కదా. ఏ ఆటపాట కార్యక్రమం చూసినా, ఏ ధూమ్ధామ్ కార్యక్రమం చూసినా, ఏ ఆటపాట కార్యక్రమం చూసినా, ఏ ధూమ్ధామ్ కార్యక్రమం చూసినా అసలు మహిళలు లేని కళాకారుల పాత్ర చూసామా? ఆటపాటలు చూసామా? మహిళా కళాకారులు లేని ధూమ్ధామ్ చూసామా? రేవంత్ రెడ్డి గారు ఎవరికి చేస్తున్నట్టు? రేవంత్ రెడ్డి గారు ఎవరికి చేస్తున్నట్టు? 9 మంది ప్రముఖులుగా గుర్తిస్తే అందులో మాదిగల కళాకారుల సంఖ్య లేకుండా పోతుందా? 9 మందిని గుర్తిస్తే సీనియర్ ప్రముఖులను మర్చిపోతారా? 9 మంది గుర్తిస్తే అందులో 50% ఇవ్వాలంటే 4-5 మహిళలకు ఇవ్వాలి. 4-5 మహిళల ప్రముఖులు లేరా? మీరు అంటున్నాం, మీరే అంటుండ్రు కదా. ఓకే, బండి వెనక బండి గట్టి అనే పాట రాసింది బండి యాదగిరి అవుతే, బండి యాదగిరి మరణించాడు కదా. మీరు గుర్తించారు కదా, మేము స్వాగతిస్తున్నాం. కనీసం మీరు గుర్తించదలుచుకుంటే కళ్ళు మూసుకొని గుర్తించాల్సింది చాకలైల్లమ్మను కదా. తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడే కదా బండి యాదగిరి ఆ పాట రాసింది. తెలంగాణ సాయుధ పోరాటంలోనే కదా చాకలైల్లమ్మ వీరవంతక పేరు తెచ్చుకున్నది.
బండి యాదగిరిని గుర్తించిన కాలం అదే కదా, గుర్తించడానికి ఉపయోగపడ్డ కాలం అదే కదా. ఆ కాలంలో మరి చాకల ఐలమ్మ విరోచన పాత్ర పోషించింది కదా. కనీసం మీరు తెలంగాణ మహిళా ప్రముఖులు గుర్తించే విషయంకి వచ్చినప్పటికీ, తెలంగాణ మహిళా ప్రముఖులు గుర్తించే విషయంకి వచ్చేటప్పటికీ మరి ఆ పాత్ర చాకల ఐలమ్మ పాత్ర గుర్తింపు రావాలి కదా. రెండోది 69లో తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న దశలో అదే సమయంలో చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిండని చెప్పి, రాజీ పడ్డని చెప్పి ప్రచారం జరిగిన సమయంలో తెలంగాణ మలివిడత ఉద్యమానికి నాయకత్వం వహించిన చెన్నారెడ్డి అనంతరం మహిళా నాయకురాలు టిఎన్ సదాలక్ష్మి గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించింది కదా. తెలంగాణ తల్లి అంటే సొంత తల్లులు కాదు, సొంత బిడ్డలు కాదు. తెలంగాణ కోసం పాటుపడ్డోళ్ళు మనం గుర్తించాలి కదా. తెలంగాణ సాయుధ పోరాటం అంటే చాకల ఐలమ్మ గుర్తుకొస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంటే ఉద్యమం నీరు గారిపోతున్న రోజుల్లో బతికించింది టిఎన్ సదాలక్ష్మి గారు బతికించారు. ఓకే, ఎంతమంది మహిళా కళాకారులు లేరు? ఎందుకు ఒక విమలకు గుర్తింపు రాలేదు? ఎందుకు ఎంతో మంది విజయ, వాణి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 10 మంది మహిళా కళాకారుని, చాలా గుర్తింపు గల కళాకారుని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించేది మహిళా కళాకారులు ఉన్నారు కదా. వాళ్ళకి ఎందుకు ఈ విలువ దక్కలేదు? మీ ఇష్టానుసారం ప్రకటిస్తారా? రేవంత్ రెడ్డి గారు ఇష్టానుసారం ప్రకటిస్తాడా? నువ్వు ముఖ్యమంత్రి అయితే ఇష్టానుసారం చేయవచ్చునా? వీళ్ళని గుర్తించడం అంటే గుర్తించడం వాళ్ళని అవమానించినట్టు కాదా? వీళ్ళని గుర్తించడాన్ని మేము స్వాగతిస్తున్నాం, కానీ గుర్తించడం వాళ్ళని అవమానించినట్టు కాదా? అవమానం పడ్డ వాళ్ళు ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళు? అనగానే వర్గాలకు సంబంధించిన వాళ్ళే కదా. అందువల్ల ఏదైతే మీరు గుర్తించామని చెప్తున్నారో ఆ గుర్తింపుకు సంబంధించిన సంఖ్య పెరగాలి. ఆ సంఖ్య పెరగాలి, పునర్సమీక్ష చేసుకోవాలి. మీరు ఆ సంఖ్య పెరగాలి, మీరు పునర్సమీక్ష చేసుకోవాలి. కవులు, కళాకారులు, ప్రముఖుల పేరుతో ఏదైతే మీరు గుర్తించారు అంటుండ్రో ఆ 9 మందిని, ఆ 9 మందికి ఇవ్వడాన్ని మేము వ్యతిరేకించాం, స్వాగతిస్తున్నాం. కానీ అదనంగా కళాకారులు, ప్రముఖులను గుర్తించాలి. అందులో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విషయం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేవంత్ రెడ్డి గారు మళ్ళా పునఃసమీక్ష చేసుకొని ముందు నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.